లోకేష్ గారు ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తూ అసలైనటువంటి నాయకుడిగా ఎంతోమంది హృదయాల్ని గెలిచిన ఇన్స్పైరింగ్ లీడర్ అయ్యారు. నారా లోకేష్ గారు మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, వీటన్నిటికీ మించి ఫార్మర్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నారా లోకేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారికి, ఉప ముఖ్యమంత్రి నాకు అన్న సమానమైన పవనన్నకి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడే ముద్దల మావయ్య బాలయ్య బాబు గారికి, ఈ ఈవెంట్ హీరో నా మిత్రుడు తమన్ గారికి, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. తలసీమియా బాధితుల సాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో ఒక అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇక్కడున్న మీ అందరు తెలుసు, 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు నన్ను స్వయంగా కలిశారు. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి. అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి నన్ను కలిసింది. మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది. చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు 2005, 2006లో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ, అంటే ఆయనకి దాదాపు 6 పిల్లలుంటే వాళ్ళందరినీ ఒక సలూన్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది. మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నేతగున్న చంద్రబాబు నాయుడు గారు ఆ 6 బిడ్డల్ని
నా సొంత అక్క చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈరోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది. శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు కానీ అన్నలు ఈరోజు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఐటీ రంగంలో అద్భుతంగా ముందరికెళ్తున్నారు. అదేవిధంగా అదే అనంతపూర్ జిల్లాలో మౌనికాని కూడా కలిసా. మౌనిక తండ్రి శ్రీనివాస్ గౌడ్ని కూడా ఫ్యాక్షన్ దాడిలో చంపేస్తే మౌనికాని ఆమె చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు, స్కూల్ గురించి మాట్లాడేవారు. ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. నేను అడిగేవాడిని, నాకు మీరు అంత సమయం ఇవ్వట్లేదు కానీ అక్కడున్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఫ్యాక్షన్లో ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు, చంపినోళ్ళని తిరిగి చంపాలని. దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను, అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాదు ఇప్పుడు కూడా నా బాగా గుర్తు, 2013లో బ్రహ్మణి గ్రాడ్యుయేషన్కి మేము అందరం వెళ్ళాం. అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మేము న్యూస్లో చూసాం ఉత్తరాఖండ్లో వరదలు బాగా వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన ప్రయాణికులందరూ చిక్కుపోయారని. ఇక్కడ చాలామందికి తెలుసు అమెరికా నుంచి వచ్చినప్పుడు జెట్ లాగ్ అనేది ఉంటుందని.